సో హాయ్ ఎవరీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఎస్ డేటా. ఎఫ్ఐడిఏ డేటాలో సెల్లింగ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. సెల్లింగ్ ఏమైంది, 19th సెల్లింగ్ తగ్గింది అండ్ 18th కూడా లైట్ బయింగ్ అండ్ ఇప్పుడు సెల్లింగ్ ప్రెషర్ తగ్గింది. కంపేర్ టు కంటిన్యూస్గా చూస్తే ఫస్ట్ టైం సెల్లింగ్ ప్రెషర్ బాగా తగ్గింది, 634 crores అంటే మొన్న 19th అండ్ ఈరోజు 20 అండ్ ఈరోజు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి మేబీ ఈరోజు మంచి బయింగ్ పడి ఉంటుంది. డేటా ఇంకా రాలేదు. వన్స్ మీరు లోడ్ అయ్యాక తక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా, అంటే ఇలాంటి తక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా ఓకే, లేదంటే తిరిగి బయింగ్ అయినా మంచి ఇట్లా 2000 crores ప్లస్ బయింగ్ జరిగిన విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ రెండిట్లో మీకు ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడైతే ప్రెసెంట్ అయితే సెల్లింగ్ తగ్గింది విచ్ ఇస్ మనకి మంచిది. ఓకే, అది మనం చూడాల్సిందే. అండ్ మార్కెట్ కూడా టర్న్ అయింది, ఇక మీద ఇప్పుడు నుంచి అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ నెక్స్ట్ డేటాలోకి వచ్చేసరికి నిఫ్టీ 50 ఇంట్రాడేలో మార్నింగ్ నుంచి ఎవరు ఉన్నారు, మార్నింగ్ కొద్దిగా కాల్ పెరిగారు. తర్వాత ఆల్మోస్ట్ 10-20 తర్వాత పుట్ సైడ్ స్టార్ట్ అయ్యారు. ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ డ్రాస్టిక్గా పెరిగింది. ప్రీమియం ప్రైస్ కూడా పెరిగింది, ప్రీమియమ్స్ కూడా అలానే పెరిగాయి. తర్వాత క్లోజింగ్ టైంలో కొద్దిగా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, ఈవెన్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. బట్ మార్నింగ్ నుంచి పుట్ సైడ్ డామినేట్ చేశారు. అదే మీరు టోటల్ ఓఏ చూస్తే టోటల్ ఓఏలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ నుంచి కంటిన్యూగా పుట్ సైడ్ నుంచి మెల్లిగా డామినేషన్ పెరిగింది. కాల్ సైడ్ ఫ్లాట్ ఒక రేంజ్లో ఉండిపోయారు. మొన్నటి వరకు కాల్ ఉండాలి, ఇప్పుడు పుట్ ఉంది. సో మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, పుట్ సైడ్ కొద్ది డామినేషన్ పెరిగింది అండ్ మార్కెట్ బులిష్ అవుతుంది. సో ఇక్కడ కాల్ సైడ్ కొద్ది తగ్గున్నారు. మేజర్ ఎంత డిఫరెన్స్ ఉన్నారు కాల్కి పుట్కి అంటే ఒక 30% వేసుకోండి అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఒక 30-35% ఉన్నారు. ఇంట్రాడేలో మాత్రం హ్యూజ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే మంచి బయింగ్ మూమెంటం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మీరు చూడండి ఎవరున్నారు, మార్నింగ్ నుంచి కాల్ సైడ్ పుట్ సైడ్ ఫ్లాట్ రేంజ్ ప్రైస్ మధ్యలో ఉండిపోయింది. ఎక్కడ కాల్కి పుట్టికి మధ్యలో ప్రైస్ ఉండిపోయింది. ఓకే, సో ఒక జోన్ బౌండ్ మార్కెట్. టోటల్లో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, కాల్ పెరిగింది, సేమ్ పుట్ అంతే ఉంది. ఒక 20% ఈ లాస్ట్ వీక్ నుంచి నేను చూస్తున్నాను అంతే ఉంది, అలానే ఉంది. ఇక పైన కాల్ కింద పుట్టు మధ్యలో ప్రైస్ ఉండిపోయింది, రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి ఈరోజు. సో నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఏమైనా జరిగిందా, షార్ట్ కవరింగ్ నాట్ ఏ బిగ్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్ అండ్ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో కంటిన్యూగా లాంగ్ బిల్డప్లు పడ్డాయి. ఇప్పుడు లాంగ్ బిల్డప్లు పడ్డాయి బాగానే ఉంది, ఎక్కడైనా బిగ్ వాల్యూమ్తో పడిందా అంటే లేదు. అందుకు మార్కెట్ ఈరోజు పైకల్లో చాలా స్లోగా పాక్కుంటూ నిదానంగా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. ఎందుకు, బికాస్ బిగ్ వాల్యూమ్స్ ఎక్కడ పడలేదు. ఓకే, అదేవిధంగా మీరు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు లాస్ట్ 60 minutesలో షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. సో అన్ని జరిగాయి, షార్ట్ బిల్డప్లు జరిగాయి, షార్ట్ కవరింగ్ జరిగింది, లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్యూర్ రేంజ్ కనబడుతుంది, ఒక రేంజ్లో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్దాం. అండ్ ఈరోజు మన స్ట్రాటజీ ఇక్కడ ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఈ క్యాండిల్ హైలోనే ప్రాఫిట్ బుకింగ్, రీ ఎంట్రీలో మేము స్టాప్ లాస్ తిన్నాం. మళ్ళీ ఇక్కడ మా స్టాప్ లాస్ మొత్తం కవర్. దాని తర్వాత మార్కెట్ మంచిగా పైకి వెళ్ళింది విచ్ ఈస్ వెరీ గుడ్. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం మార్కెట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, 1 hour టైం ఫ్రేమ్లోకి రండి. సో మేజర్ స్వింగ్స్ అన్నీ బ్రేక్ అయ్యాయండి. ఏదైతే ప్రీవియస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఎక్కడి నుంచి అయితే పైనుంచి మనం ఫస్ట్ టైం ఒక స్వింగ్స్ పెట్టుకుని కూర్చున్నామో, ఇది హై, దాని తర్వాత ఇది నెక్స్ట్ హై, దాని తర్వాత ఇది థర్డ్ హై. లోస్ ఎప్పుడు బ్రేక్ అవుతున్నాయి కదా, హైస్ బ్రేక్ అవ్వకుండా లోస్ బ్రేక్ అవుతూ ఉండాలి, గుర్తుందా? ఇది మనకి లోస్ ఎప్పుడు బ్రేక్ అవుతూ ఉండాలి. అందుకు లోవర్ ఫార్మేషన్లో మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది. ఇప్పుడు మనకి ఇది లాస్ట్ స్వింగ్, దాని తర్వాత ఇది స్వింగ్, ఆ 2 స్వింగుల తర్వాత ఇదే. సో ప్రజెంట్ మేజర్ స్వింగ్ ఎక్కడైతే ఉందో అది కూడా కవర్ చేసుకుని పైకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్వింగ్ ఇమ్మీడియట్లీ పక్కాగా 25,200 మార్కెట్ రావడానికే చూస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే రోజులో 25,200 టచ్ చేస్తుంది. ఇది కూడా క్రాస్ అయితే దాని 25,500, అది క్రాస్ అయితే 25,600, ఇక్కడ 25,600, 25,650 ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి అయితే ఎంత డౌన్ ట్రెండ్ వచ్చిందో మళ్ళీ ఈ ట్రెండ్కి అక్కడ ఒకసారి టెస్ట్ అవుతుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న మేజర్ లెవెల్స్ మనం పెట్టుకుందాం. 25,200 మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్. సో నేను రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను. ఓకే,
జోను మీరు చాలా మంది అడుగుతున్నారు, జోన్స్ మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా లైట్ గానే పెట్టుకోవచ్చు. లైట్ గా పెట్టుకుంటే మీకు లెవెల్స్ ప్రాపర్ గా కనబడతాయి. ఓకే, నేను ఎలా పెట్టుకోవట్లేదు, సింపుల్ గా ఇగో ఇదైతే కలర్, ఇదైతే బాడీ కలర్, ఇది డార్క్ హైలైట్. ఓకే, సో ఇది బాడీ కలర్, నేను లైట్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, మీకు ఎంత ఎలా కావాలంటే అలా పెట్టుకోండి మీరు. నేనైతే ప్యూర్ వైట్ పెట్టుకుంటాను నార్మల్గా డేస్లో ఇట్లా పూర్తిగా, ఎందుకంటే నాకు క్యాండిల్స్ కనబడాలి పైన క్లోజింగ్ వస్తుందో లేవని. అదే మీరు ఫుల్ డార్క్ పెట్టారనుకో క్యాండిల్స్ సరిగ్గా అర్థం అవ్వవు మీకు ఎక్కడ ఉంది ఏంటి అని. ఓకే, సో నేను లైట్గా ఇంత పెట్టుకుంటా, ఒక 13% సరిపోద్ది, 13.8. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది, ఈ లెవెల్, దిస్ ఈజ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కీ లెవెల్ సపోర్ట్ అయిపోయింది. ఇది పక్కగా ఏం చేస్తాం, కీ లెవెల్ సపోర్ట్ డన్. ఓకే, ఈ లెవెల్ మారి వేరే లెవెల్ మనం సపోర్ట్ పెట్టుకోం, అండ్ వేరే లెవెల్లో కూడా సపోర్ట్ లేదు. ఇది లెవెల్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ సపోర్ట్. ఇప్పుడు మేము 15 minutesలోకి వెళ్ళి కొద్దిగా లెవెల్స్ తీసుకుందాం. ఓకే, చిన్నది ఇంకొక లెవెల్ ప్రజెంట్ రైట్ నో మార్కెట్ హాల్ట్ అయిన రెసిస్టెన్స్ ఇది, రైట్ నో మార్కెట్ హాల్ట్ అయిన రెసిస్టెన్స్ ఇది. సో ఇది కూడా మీరు ఒకటి చెక్ చేసుకోండి, అంతే, డన్. ఓకేనా, అంతే, ఈ మూడే, ఎక్కువ మేజర్ లెవెల్స్ ఏం లేవు, జస్ట్ చాలా సింపుల్. అండ్ ఈ మూడే, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఒక హారిజాంటల్ లైన్ పెడుతున్నాను, ఈ లెవెల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్. అలాగే ఈ జోన్ గుర్తుపెట్టుకోండి, హారిజాంటల్ జోన్ ఒకటి పెడుతున్నాను. దీని కిందకు వస్తే మనం సపోర్ట్ డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. కిందకు వస్తే, రాకపోతే ఓన్లీ అప్పే. లెవెల్స్ మార్క్ చేసుకోండి, ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం. 25,000 ఇది కాదు ఒకసారి. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్ మార్కెట్లో 25,080 ఈ లెవెల్ దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. ఇది ఎగ్జాక్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంది. దీనిపైకి మీకు రేపు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా, లేదా మార్కెట్ ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, లేదా ఫ్లాట్ ఓపెన్ అయినా, చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, ఫ్లాట్ ఓపెన్ అయిపోయినా, దీనిపైకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఏం చేస్తుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయి కంటిన్యూ అవ్వాలి. లేదు అంటే ఇంకొక సినారియో ఏముంది, గ్యాప్ అప్ ఓపెన్ అయి కొద్దిగా కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఈ రెండిట్లో ఇక్కడ ఈ లెవెల్ పైన మనకి ఓన్లీ 2 things ప్లాన్ చేస్తాం. అప్ సైడ్ ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇట్లా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే, ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది ఫస్ట్ సినారియో. అదే ఒకవేళ ఫ్లాట్ మార్కెట్ దీని పైకి వెళ్తే 30 minutes క్యాండిల్ పైన క్లోజింగ్ రాగానే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది సినారియో నెంబర్ 2. సినారియో నెంబర్ 3, సిగ్నిఫికెంట్ సినారియో నెంబర్ 3, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళిపోయింది అనుకో, దెన్ వెయిట్ ఫర్ ఒక 15 minutes క్యాండిల్, ఒక 2-3, ఒక 2, 3, 4 వెయిట్ చేయండి. ప్రాపర్గా మార్కెట్ వెళ్ళనివ్వండి, అంటే స్లో అండ్ స్టడీగా గ్యాప్ అప్ పిడి ప్రైస్ యాక్షన్, అంటే ఇట్లా చూడండి, సపోజ్ ఇదే అనుకోండి గ్యాప్ అప్, ఇట్లా మార్కెట్ గ్యాప్ అప్ పిడి ఇట్లా పైకి వెళ్ళిపోయి వెంటనే వాళ్ళకి ఎందుకు వస్తుంది చూసారా. సో గ్యాప్ అప్లో దానివల్ల ఏం తెలిసిపోద్ది అంటే వెంటనే ట్రేడ్ చేయాలా వద్దనేది గ్యాప్ అప్ చెప్పేస్తుంది. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో అదే డైరెక్షన్లో వెళ్ళిపోయింది అనుకో, వెయిట్ చేసి కొంచెంసేపు మీకు కన్ఫర్మేషన్ దొరికితే అప్ సైడ్కి ప్లాన్ చేయండి, లేదంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ పిడితే మీరు ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ పిడిపోతే మనం ఏం చేయలేం, మన లెవెల్స్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మార్కెట్ షుడ్ బిహేవ్. మార్కెట్ ఏం చేయాలనుకుంటుందో చేయనివ్వండి, మీరేం చేయొద్దు. ఓకే, ఇది సినారియో 1, సినారియో 2 అండ్ సినారియో 3. మినిమం గ్యాప్ అప్ పిడితే వెయిట్ చేయాలి, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ పిడితే నథింగ్, నో ట్రేడ్, మనం వెయిట్ చేయడం మార్కెట్ ఏం చేస్తుందో. ఈ 3 సినారియోలు. ఇప్పుడు ఫ్లాటెడ్ కానీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీ లెవెల్. 25,000 రౌండ్ లెవెల్ ఏమో 25,000. ఇది చాలా, అంటే మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, పైకి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, ఈ రోజు రిజెక్షన్ తీసుకుంది, ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి కష్టపడింది, పైకి వెళ్ళింది, కష్టపడింది, పైకి వెళ్ళింది. సో 25,000 చాలా 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 కీ లెవెల్, అంటే వెరీ 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 ఇంపార్టెంట్ కీ లెవెల్ ఇది. దీని పైన ఉంచడానికి ట్రై చేస్తారు, దీని పైన ఉంటుంది కూడా మార్కెట్. దీని కింద కానీ మీకు ఒక 30 minutes క్యాండిల్ కానీ లేదా 1 hour క్యాండిల్ కానీ, మోస్ట్లీ మీరు 30 minutes వస్తే చాలు. 30 minutes క్యాండిల్ కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్, నేను ఎప్పుడు చెప్తానే అదే ఫార్మేషన్. ఇక్కడ ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్, ఇట్లా ఈ ఫార్మేషన్లో వచ్చింది అనుకో, అప్పుడు మీకు 1 hour క్యాండిల్ నో నీడ్. మీకు బాగా డౌట్గా ఉంది మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోద్దేమో, అప్పుడు మీరు 1 hour క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి. లేదంటే నేను యూజువల్లీ 30 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటా. ఎక్కడ 25,000 వెరీ ఇంపార్టెంట్ లెవెల్, కీ లెవెల్. దీని కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే 24,880 దీని కింద కూడా మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం.
అండ్ 25,000 దీని కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అప్ సైడ్కి నేను చెప్పాను కదా 3 సినారియోస్ చెప్పాను. అదే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే 25,000 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్పుడు మీరు వెయిట్ చేయండి. సో నేను ఏం చెప్తున్నాను, గ్యాప్ అప్లో ఏం చేయాలి, వెయిట్ చేయాలి. గ్యాప్ డౌన్లో కూడా అంతే వెయిట్ చేయాలి. ఏం చేస్తుంది మార్కెట్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇట్లా కంటిన్యూ అయిపోద్దా, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఏదైతే ప్రీవియస్ క్లోజింగ్ ఉందో చిన్న గ్యాప్ కవర్ చేసుకొని దెన్ మార్కెట్ రివర్స్ అవుతుందో చూడాలి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం వెయిట్ చేస్తాం. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఏం చేస్తాం, నో ట్రేడ్, నథింగ్, మనం వెయిట్ చేయడమే. అంటిల్ అన్లెస్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా. సో ఇది నిఫ్టీ అండ్ ఇది సెన్సెక్స్, సారీ ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, సేమ్ సెన్సెక్స్ కూడా ఇంచు డిటో మీరు నిఫ్టీలో నేను ఎలా పెట్టాను లెవెల్స్, మీరు సెన్సెక్స్లో కూడా అదే లెవెల్స్ పెట్టుకుంటే మీకు అనాలిసిస్ వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఇది ఒక రెసిస్టెన్స్ ఇప్పుడు మేము పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది ఒక ప్రాపర్ రెసిస్టెన్స్. ఓకే, దీనిపైన మనకు ఇంకొక లెవెల్ ఇక్కడ నుంచి దాటితే సెన్సెక్స్లో ఏంటంటే కొద్ది స్పేస్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది వద్ది, దాని కింద సపోర్ట్కి వచ్చేసరికి మీరు ఇది ఒకటి, ఈ 3 రెసిస్టెన్స్ నేను పెట్టుకుంటున్నాను సెన్సెక్స్లో. సపోర్ట్కి వచ్చేసరికి మీరు ఇది సపోర్టు, ఈ లెవెల్ సపోర్టు. ఓకే, దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా ఏమైనా డ్రాస్టిక్ చేంజెస్ కానీ ఏమైనా ఉన్నా మీరు ఈ లెవెల్ పెట్టుకోండి, ఈ లెవెల్. ఓకే, ఇవి మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్లు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మీరు లెవెల్స్ చూసుకోండి. ఓకే, ఇవి లెవెల్స్. సో సింపుల్ మీరు సేమ్ సెన్సెక్స్ అలాగో నిఫ్టీ ఎలా పెడుతున్నాను. నిఫ్టీలో సెన్సెక్స్లో ఇక్కడ కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను. సో లెవెల్స్ మీకు క్లారిటీ కడదు. ఓకే, డన్. మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఎలా పెట్టుకోండి, 81,900 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి, ఇది ఒక జోన్. అలాగే 81,200 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి, ఇది 81,200 250 ఈ రేంజ్లో. అండ్ 80,800 దగ్గర కూడా ఒక జోన్ పెట్టుకోండి, ఈ జోన్. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇక్కడ తిరిగి ఇక్కడ ఉంది, దీనిపైన మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఏం చేస్తాం, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సేమ్ నిఫ్టీలో ఏం చెప్పాను అదే గుర్తుపెట్టుకోండి, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది ఫ్లాట్, ఇది మార్కెట్ పైకి వెళ్తే గ్యాప్ పీడిపోయి దీనిపైన మార్కెట్ గ్యాప్ పీడిపోతే ఏం చేస్తుందో చూడాలి. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా గ్యాప్ పీడి కంటిన్యూ అయిపోతుందా అన్నది మనం చూడాలి. ఓకే, అప్పుడు దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అంటే కంటిన్యూ అయిపోయింది అనుకో, వెయిట్ చేసి కొద్ది పుల్ బ్యాక్ వచ్చాక మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుంటాం అట్లా. సో అట్లా వెయిట్ చేసి తీసుకోవాలి గ్యాప్ పీడిపోతే. ఫ్లాట్ ఇది మార్కెట్ కానీ ఇట్లా బ్రేక్ అయ్యి వెళ్తే 30 మినిట్స్ కానీ క్లోజింగ్ రాగానే మనం తీసుకోవచ్చు. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ మనం అంటే సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్లో మనం ఏం చేయలేం, మన లెవెల్స్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి మార్కెట్ షుడ్ క్రియేట్ ఏ ప్రైస్ యాక్షన్, అప్పటి వరకు మనం వెయిట్ చేస్తాం. ఓకే, డన్. డౌన్ సైడ్కి మాత్రం సెన్సెక్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిఫ్టీకి ఎలాగో సెన్సెక్స్కి ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఒక జోన్ కింద పెట్టుకోండి. నేను ఒక కరువు లైన్ పెట్టుకున్నాను, మీరు ఇలా డబుల్ లైన్ జోన్ కింద పెట్టుకోండి సరిపోద్ది. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇక్కడ ప్రైస్ ఎంత ఈ లెవెల్ అంటే 81,688, 81,688. దీని కింద కానీ మీకు ఒక 30 మినిట్స్ కానీ క్లోజింగ్ వచ్చిందో డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు, పక్కా డౌన్ సైడ్కి. బట్ ఇక్కడ ఒక ఫార్మేషన్ రావాలి నాకు, 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడు మాత్రమే. ఇది చాలా మందికి అర్థం అవుతుంది, బిగినర్స్కి. నేను చూపిస్తాను అది ఏంటో, డోంట్ వరీ. 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే 81,200 కింద కూడా ఇక్కడ కూడా డౌన్ సైడ్కే. ఓకే, ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్కి. అండ్ 80,800 కింద కూడా డౌన్ సైడ్కి. ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్. మేజర్ లెవెల్ ఇది మోస్ట్ కీ లెవెల్, బాగా గుర్తుపెట్టుకోండి. 81,688 ఇక్కడ జోన్ పెట్టుకోండి. ఇట్లా మీకు అర్థమవుతుంది ఆ జోన్ ఇట్లా. అంటే ప్రీవియస్ ఏవైతే రెసిస్టెన్స్లు ఉన్నాయో దాన్ని కంపేర్ చేసుకుంటే ఒక జోన్ ఇలా గీసుకోండి. ఓకే, దీనిపైన మనకి 30 మినిట్స్ 81,900 పైన ఇక్కడ 30 మినిట్స్ అండ్ 82,300 పైన కూడా ఇక్కడ కూడా మన అప్ సైడ్కే. ఓకే, ఈ పైన అప్ సైడ్, ఈ పైన అప్ సైడ్, ఈ రెండిట్లో అప్ సైడ్ మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఇవి అప్ సైడ్కి, ఇది డౌన్ సైడ్కి. ఓకే, డన్. ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఎంత వరస్ట్ రేంజ్లో సపోర్ట్ తీసుకుని ఇలా ఉండిపోయింది. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, బ్యాంక్ నిఫ్టీ చెప్పడానికి నాకు ఇబ్బంది లేదు. బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీలు ఇలానే ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. మంత్లీ ఎక్స్పైరీలో ప్రైస్ డీక్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఆ మూమెంటం మీరు ఇంట్రాడేలో చేసే మూమెంటం బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ట్రేడ్లు తీసుకుంటామంటే మంచిది. మంత్లీ ట్రేడ్ తీసుకొని మంత్ అంతా హోల్డ్ చేస్తాను సార్, నాకు పర్లేదు. అట్లీస్ట్ నేను ఒక మంత్ మిడ్ వరకు, అంటే 1వ తారీఖు ఇప్పుడు ఎలా అంటే
ఈ మంత్ నీకు పర్ సపోజ్ చూపిస్తాను చూడండి సింపుల్గా. నేను ఎందుకు ఇది చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలామంది నాకు చెప్పడం ఇష్టం లేదని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నాను నేను. ఇప్పుడు జూలై మంత్ ఉంది. జూలై మంత్ ఎండ్ థర్స్డే ఎక్స్పైరీ, 31st ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇగో 31st జూలై ఎక్స్పైరీ. మీరు ఎప్పుడు మంత్ స్టార్టింగ్లో 2వ తారీఖు 1వ తారీఖు మీరు మంత్లీ పొజిషన్ క్రియేట్ చేసుకున్నారు అనుకో 10:30 ఆ టైంకి జూలై 31st మంత్లీ పొజిషన్ సమ్ ఎక్కడో 1 2 3 4 5 ఇది ఒకటి సెల్ 1 2 3 4 1 2 3 4 ఇది ఒకటి సెల్ అనుకోండి. ఇట్లా దూరంగా సెల్ చేసి దూరంగా వెళ్ళి బై చేసుకొని, అంటే నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? సారీ, దూరంగా వెళ్ళి బై చేసుకొని మీరు ఏ స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నారు అనేది మీ మీద చూసుకొని, ఓకే. లేదంటే ఒక పని చేయండి, ఇక్కడ కాకుండా సారీ ఆల్రెడీ ఒకటి 1 2 3 4 5 ఇది 1 2 3 4 5 ఇది ఇట్లా దూరంగా వెళ్ళి సెల్ చేసుకొని ఇట్లా బై చేసుకొని మీరు ఇలాంటి స్ట్రాటజీ ఏదైనా క్రియేట్ చేసుకుని అనుకో 1000 లాస్ 5000 ప్రాఫిట్ రిస్క్ రివార్డ్ ప్రకారం. సో ఇప్పుడు మీ బ్రేక్ ఈవెన్ పాయింట్లు ఇవి. మీరు మార్కెట్లో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మంత్ అంతా కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. మంత్ వైజ్ మీరు 1 hour టైం ఫ్రేమ్లో వెళ్తున్నా. మంత్ అంతా కూర్చుంటే మంత్ ఎండ్కి వచ్చేసరికి మీకు 5000 వస్తుంది. మార్కెట్ మీ జోన్లో ఉండిపోతే, మీ జోన్ దాటి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం, కానీ మీ జోన్లో కానీ ఉండిపోతే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మంత్ ఎండ్ వచ్చేసరికి మార్కెట్ ఏమైపోయింది, మీ బ్రేక్ ఈవెన్ దాటి బయటకు వచ్చింది కాబట్టి మీకు లాస్ ఎంత వచ్చింది, అంతే 1300. అదే మీ జోన్లో ఉండిపోతే మీకు 5600 పక్కగా ప్రాఫిట్ వస్తుంది. ఇది 3% లాస్, 0.8% థ్రిల్. సో ఇవి మంత్లీ ట్రేడ్లు. ఇట్లా మంత్లీ ట్రేడ్లు అంటే ఇదే ట్రేడ్ అని చెప్పట్లేదు, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను చూపిస్తున్నాను. ఇదే కాన్సెప్ట్, ఇదే ట్రేడ్ అనలేదు. ఈ కాన్సెప్ట్లో తీసుకుంటే మీకు ఎప్పుడు లాసే వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ మంత్లో ఈ రేంజ్లో ఉండిపోదు. మీరు అర్థమవుతుందా? మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రేంజ్ లోపలే మార్కెట్ ఉండదు. మంత్ అంతా పక్కగా ఎటో ఒకటి వెళ్తుంది మంత్లీ. సో అక్కడ మీకు లాస్ వస్తుంది. సో ఇవన్నీ చూసి మీరు తెలిసే ఒక ట్రేడ్ చేయాలి. అలా ట్రేడ్ చేయాలంటే దాని బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గుడ్. అంతేగాని ఇంట్రాడే కోసమే ట్రేడ్ చేస్తానంటే మరి అది మీ ఇష్టం. బట్ నేను లెవెల్స్ ఏం మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను అప్ సైడ్కి. ఈ లెవెల్ ఇది కొద్దిగా జోన్లో పెట్టుకుంటున్నాను అంతే. బ్యాంక్ నిఫ్టీకి ఇవి చాలు. ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. 55,500 లేదా 55,650, సారీ 55,650 ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ పైన ఇక్కడ రేంజ్లో ఉండిపోయింది. మనం ఏం చేస్తాం, 55,812 దీనిపైన మనకు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అది కూడా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. అండ్ దానిపైన 56,000, ఓకే, 56,000 పైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. డౌన్ సైడ్కి మాత్రం 55,600 ఉంది చూసారా, 55,600 దీని కింద మనకి ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి. అప్పుడు ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం ఇక్కడ. అండ్ అలాగే 55,200 కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇంతే సింపుల్. ఇది డౌను, ఇక్కడ డౌను, అండ్ దీనిపైన అప్పు, అండ్ దీనిపైన అప్పు మార్కెట్లో. బట్ ప్రజెంట్ నేరో రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ ఎటో ఒకటి వెళ్ళాలి, పైకి కిందకి ఎటో ఒకటి మూమెంటం ఇవ్వాలి, ఎటో ఒకటి వెళ్ళాలి, అది మనకు తెలుస్తుంది. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ అంతే, సెన్సెక్స్ చెప్పాను, నిఫ్టీ చెప్పాను, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ చెప్పాను, మీరు చూసుకోండి. అండ్ గ్రూప్లో ఈరోజు ఏమైందో మాట్లాడుతుందండి. టీటీ అప్డేట్ ఛానల్ చాలామంది ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇది మన వీడియో కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. లేదు సార్ నాకు లింక్ దొరకట్లేదు, నాకు దొరకట్లేదు అంటే 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే లింక్ పెడతాను. కావాలంటే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, 7001456759 దిస్ ఈజ్ మై నెంబర్. ఇది ఒక్కటే నెంబర్, ఇది ఒక్కటి, ఓన్లీ ఓకే, ఓన్లీ వన్ నెంబరు, ఇది ఒక్కటే. సో మీరు ఇక్కడే ఇది ఒక్కటి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ నెంబర్ పెట్టినా నేను పెడతా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు జాయిన్. డిస్క్రిప్షన్ ఈ జాయిన్ బటన్ కాదు, మళ్ళీ వినండి పూర్తిగా. ఈ జాయిన్ బటన్ కాదు, యూట్యూబ్లోకి వెళ్ళి ఈ జాయిన్ బటన్ మీద ఇది కాదు, ఈ జాయిన్ కాదు. లింక్ డిస్క్రిప్షన్లో, ఇది వీడియో కదా, ఈ వీడియో ఓపెన్ చేస్తే వీడియో కింద ఇట్లా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే.
ఇట్లా కాస్మోఫిల్ లింక్, అది లింక్. ఓకే, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈరోజు ఏమైందో మాట్లాడదాం రండి. మార్నింగ్ వచ్చాను, గుడ్ మార్నింగ్, వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ట్రేడ్. ఆ ట్రేడ్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ పర్పస్ ఓన్లీ. దాని తర్వాత మనం ఒక కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. మనకి 20K స్ట్రాటజీ ప్రకారం మనకు కాల్ సైడ్ ఎంట్రీ వచ్చింది కదా. సో మార్నింగ్ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, వచ్చింది. దాని తర్వాత చూస్తే ఇండిగో 2900 3000 ప్రాఫిట్ బుక్, అంతే. బుక్ ప్రాఫిట్ డన్ ఫర్ ద డే, ఇంకేం లేదు. సింగిల్ జస్ట్ ఒక ట్రేడ్తో డన్ ఫర్ ద డే అయిపోయింది. అదే మా A to Zలో ప్రజెంట్ ఏం జరిగింది, మరి లైవ్ బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ A to Z కోర్స్లో ఉన్న వాళ్ళందరికీ లైవ్ ట్రేడింగ్ అవుతుంది కాబట్టి గుడ్ మార్నింగ్ గూగుల్ మీట్ లైవ్ లింక్ పెట్టాను. జాయిన్ ద లైవ్ ట్రేడింగ్, దిస్ లైవ్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది. సో అది వెయిట్ ఫర్ ఎ గుడింగ్ ట్రేడ్. సేమ్ వాళ్ళకి కూడా లైవ్లోనే తీసుకున్నాను. 24,800 లైవ్లో తీసుకున్నాం. లైవ్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అది కాకుండా సెల్లింగ్ ట్రేడ్ కూడా తీసుకున్నాం. అది ఆ ట్రేడ్ ఒక రాంగ్ పడింది, ఒక తప్పు ట్రేడ్ తీసుకున్నాను సెల్లింగ్. అంటే కాల్ పుట్ తీసుకోపోయి కాల్ తీసుకున్నాను, అది ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పుట్ తీసుకున్నాం. దాని తర్వాత అది స్టాప్ లాస్ తిన్నది, సెల్లింగ్ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాం. అండ్ డే ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ సెల్లింగ్ ట్రేడ్ కవర్ అయిపోయి నాకు 6,000 దాకా లాస్ ఇచ్చింది సెల్లింగ్ ట్రేడ్ ఇది. ఓకే, డే ఎండ్కి వచ్చేసరికి. ఓకే, దాని తర్వాత ఇంకా డిస్కషన్ జరిగింది టీంతో అందరితో, ఏంటి ఇలాగా ఏం చేయాలి, ఎలా చూడాలి మార్కెట్ని, ఎలా చూస్తే మనకి అర్థమవుతాయి బిహేవియర్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకా ఈ మంత్ ఆల్మోస్ట్ ఎప్పటి వరకు అంటే లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ అవుతుంది ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు అవుద్ది. సో ఈ లోపల మీరు ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా, మీరు లైవ్ లేట్ అయిపోయిందన్న మీరు అనుకోకండి. మీరు ఎవరు జాయిన్ అవ్వాలన్నా సేమ్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఓకే, మీరు ఇంట్రెస్టెడ్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.